వెయ్యొద్దంటలేదు, వెయ్యి. దేంతో వేస్తావు? భక్తితో వేయరా. భక్తి అంటే ధర్మం పట్టుకో. నీ చెప్పినట్టు బతికి పట్రా. చేసేవన్నీ దౌర్భాగ్య పనులా. 1,00,000 బిల్వార్చన ఎంత అసహ్యంగా ఉంటుంది ఆయనకి. వీడు సంపాదించిన సంపాదన ఎక్కడిదిరా ఇది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? నీ బతుకేమిటి? ఎలా బతుకుతున్నావు? ధార్మికంగా బతికినటువంటి కొడుకు ధార్మికంగా బతకడం అంటే సంపాదించెయ్యాలని ఒక్క సంకల్పం చేస్తే కోట్లొచ్చే పదవిలో ఉండి కూడా పుచ్చుకోకపోవడం ధర్మం. పోస్ట్ మాస్టర్ ఆనెస్ట్గా ఉన్నానంటే ఉండక చస్తాడేమిటి? రూపాయి ఎవడిస్తాడు ఆయనకి? అది కాదు. చెయ్యి చాపితే కోట్లు ఇచ్చేసేవాళ్ళున్నా పుచ్చుకోకుండా ఉన్నాడనుకోండి, ఆయన ధర్మమూర్తి. నిర్బంధ ధర్మం కాదు, స్వచ్ఛంద ధర్మం. నువ్వు పాటించాలి. అవకాశం లేక పాటించి ధర్మం అండి అనకూడదు. షుగర్ వచ్చి ఒక పూటే భోజనం చేసి నేను ఒక్క పూటే ఉపవాసం అండి అనకూడదు. నీకు ఒంట్లో బాగుండగా నువ్వు తింటున్నది పరమేశ్వరుని యందు భక్తితో కాదు, సత్వగుణంతో కాదు, మనసు నిలబెట్టడానికి కాదు. ధర్మాన్ని స్వచ్ఛందంగా పాటిస్తే భక్తి. ఈశ్వరుని యందు భక్తితో నిలబడి నువ్వు ధార్మికంగా జీవనం చేస్తే. నాకే 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒరే నాన్న అలా సంపాదించకరా అన్నా వాడు 7 అంతస్తుల మేడ కట్టాడు. వాడు ఒకడు నీ చెప్పినట్టు ధార్మికంగా బతుకుతూ ఓ పెంకుటింట్లో ఉంటున్నాడు. నా షష్ఠి పూర్తి అవుతుంటే ధార్మికంగా బతుకుతున్నవాడు తీసుకొచ్చి ఇచ్చిన 200 రూపాయల పంచైనా సంతోషపడి కట్టుకుంటాను. కానీ అక్రమార్జనతో 7 అంతస్తుల మేడ కట్టినవాడు తెచ్చిన జానెడంచు పంచె నేను ఎలా కట్టుకుంటాను? ధర్మమునందు అనురక్తుంటే చిచి వద్దురా, తర్వాత కట్టుకుంటాను, అలా ఉన్నాయి అంటాను. ఈశ్వరుడు కూడా అంతే. ఆయన ద్రవ్యాలు చూసి మురిసిపోతే అది లేనివాడు ఆయన అయ్యి ఉండాలి. ఆయనకి లేవు కాబట్టి ఎవరైనా తెచ్చి మీద పోసేస్తే మురిసిపోవాలి. అసలు ఆయన కానిది, ఆయనకు లేనిది ఒకటి ఎక్కడున్నది నాకు చెప్పండి. అసలు గుళ్ళోకి వెళ్ళేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది. నేను ఇన్ని పట్టుకెళ్ళానండి, నేను ఇన్ని అభిషేకాలు చేశానండి, ఇన్ని మాటలు పోసేసానండి, ఎవడకు కావాలి? అవన్నీ ఆయన ఇచ్చినవే. అసలు నీ కదలికోటి ఆయన వల్లే ఉంది. ఇక్కడి శివం దాటిపోయిందంటే శవం. ఆయన ఇక్కడ ఉండబట్టి కదూ ఈ చెయ్యిలా కదులుతోంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కదులు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆయన ఆవిడ ఉంటేను కదలికలన్నీ. నీ మొహం నువ్వేం చేస్తావు? అభిషేకం. ఆయన అనుగ్రహం ఉంటే కదులుతున్నావు. ఆయన యందు ఆ భక్తితో నిలబడడానికి ధర్మమని పేరు. ఇప్పుడు నీ కదలికలన్నీ దేని చేత నియంత్రింపబడి ఉండాలి? ధర్మచట్రమునందు ఇమడాలి. ఏమంటే నేను ఇది చెయ్యొచ్చా? కనపడ్డ ప్రతివాణ్ణి అడగక్కర్లేదు. అది ధర్మమా? ఒక్కటే ప్రశ్న. అలా చెయ్యొచ్చా? ఈశ్వరుడు నా మొహం చూస్తాడా? మళ్ళీ నేను దేవాలయంలోకి వెడితే మల్లికార్జునుడు ఎరా నాన్న రాత్రి పడుకున్నావా, బాగా సంతోషంగా ఉన్నావా, దా రా 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 అంటాడా? నన్ను చూడగానే ఏం చేసావు నువ్వు అని తల్లిలా తిప్పుకుని స్వామి అన్నా కూడా చూద్దాంలే వెళ్ళు అంటాడా? అదొక్కటే. నేను చేస్తున్న పని ధర్మచట్రంలోకి ఇముడుతుంది, చెయ్యి. నే చేస్తున్న పని ధర్మచట్రంలోకి ఇమడదు, చెయ్యకు. అలా చేస్తే ఏమవుతుందని అడిగారు. అది భక్తి. నేను మీతో చెప్తున్నా ఇదంతా శ్రీ. నేను ఆఖరణ చెప్తాను ఎలా శ్రీ అయిందో. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకూడదు. నేను శ్రీశైలం చెప్తున్నాను, తెలిసిందా? కాబట్టి ధర్మం 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 ఆ 2 అక్షరాలే అసలు యథార్థమునకు సమస్త వాంగ్మయాన్ని తీసుకొచ్చి పిండేస్తే 2 అక్షరాలు కింద పడతాయి. ధర్మం అంతే. దానికోసమే వాంగ్మయం అంతా, దానికోసమే బోధంతా. ఆచరణ లేని ప్రసంగాలు ఎన్ని చేసినా అనవసరమే. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. రాఘవనారాయణ శాస్త్రి గారిలా బతకగలవా చెప్పు? ఒక్క ఉపన్యాసం చెప్పక్కర్లేదు. ఆయనలా బ్రతకగలిగితే చాలు, నీ గృహస్థాశ్రమం పావనమైపోయింది. అలా ధర్మమునకు కట్టుబడి భక్తితో నువ్వు ఉండడం ప్రారంభం చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతావు. అది ధర్మమునకు అంతర్లీనమైన సందేశం. వాడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు. వాడు నేను వద్దన్నది చేయడు. వాడికి అది చేసేస్తే సంతోషంగా ఉండొచ్చు, కానీ వాడు చేయడు. ఇంద్రియ నిగ్రహము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మనసు కదలిక లేకుండుట. ఆ వస్తువుని చూసిన ఆయన మనసు కదలదు. ఎందుకు కదలదంటే ఈశ్వరుడు దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు కాబట్టి నేను ముట్టుకోను, అందుకని కదలదు. కదలకపోవడానికి కారణం పరమేశ్వరుడితో ముడిపడిపోయింది. ఆ ముడిపడిపోయి బ్రతుకుతున్న వాణ్ణి చూస్తాడు ఈశ్వరుడు.
వీడు పాపం ఎప్పుడూ నేను చెప్పిందే, ఎప్పుడూ నేను చెప్పిందే, ఎప్పుడూ నేను చెప్పిందే. ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. ధర్మానుష్ఠానము భక్తి అయి దాని చేత ఈశ్వరుడు ప్రసన్నుడవడానికి కారణం అక్కడ ఉంటుంది. అది శ్రీ. దాన్ని శ్రీ అని పిలుస్తారు. అది దాని లక్షణం. ఇప్పుడు అలా ఉంటే ఆ భక్తి ఎలా చేయిస్తుంది? శంకరులే చెప్పారు ఒక చోట, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. ఆ భక్తి ఈశ్వరునితో ముడిపడి ఉంటే వాడు ఏం చేస్తుంటాడంటే ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆ భగవంతుడి గురించి తలుచుకుంటుంటాడు. అబ్బా, నా స్వామి ఎన్ని గొప్ప పనులు చేశాడు, నా స్వామి ఎన్ని సృష్టించాడు, నా స్వామి ఎంత వైవిధ్యం ఇచ్చాడు, ఈ లోపల ఎక్కడో రక్తనాళాల్లో రక్తాన్ని కదుపుతున్నాడు, గుండె కొట్టుకునేట్టు చేస్తున్నాడు, తిన్నది జీర్ణం చేస్తున్నాడు, ఏమీ అద్భుతం రా పరమేశ్వర నిర్మాణమని తలుచుకు పులకాంకురాలు వస్తుంటాయి. ఏదో పటికి బెల్లం తినేసిన వాడి నోరు తీయగా ఉన్నట్లుగా భగవంతుణ్ణి స్మరిస్తూ పొంగిపోతుంటాడు ఎప్పుడు. ఆతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. ఆ భక్తి అన్న అమ్మ నిర్మలంగా ఉండగలిగినటువంటి దుప్పటి కప్పుతుంది. అందుకని హాయిగా నిర్మలంగా ఉంటాడు, మనస్సు కదలదు. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. వేదమనేటటువంటి శంఖంలో శివభక్తి అనేటటువంటి భక్తి, శివభక్తి అంటే విష్ణుభక్తి ఉండకూడదని నా తాత్పర్యం కాదు, ఈశ్వర భక్తి అనేటటువంటి పాలని వేదము అనేటటువంటి శంఖము చేత భక్తునికి పట్టిస్తుంది భక్తి అన్న తల్లి. కాబట్టి వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఆ పరమేశ్వర సంబంధమైనటువంటి రుద్రాక్షలు వేసుకుని విభూతి పెట్టుకుని శరీరమునకు రక్ష కల్పించుకుంటాడు. ఆ భక్తుడైన వాడు భక్తి అన్న తల్లి చేత భగవద్భావనలనేటటువంటి ఊయలలో ఊగుతూ సర్వకాలముల యందు సంతోషంగా ఉంటాడు. ఇలా ఉన్నటువంటి కర్మాచరణము సమస్తమైనటువంటి రక్షణలను కల్పిస్తుంది. ఆ స్త్రీ చివరికి దేనికి తీసుకెడుతుందంటే భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 ఈశ్వరుడు ఒకనాటికి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు ఇది నేను కాదు, లోపలున్నది నేను, ఆత్మ నేను అన్న అనుభవంలోకి వస్తాడు. అదే ముక్తి, అదే మోక్షం, అదే విడుదల. ఇక శరీరంతో తర్వాతి కాలంలో ఉండడం కేవలముగా ప్రారబ్ధము అంటారు. ఎంతకాలము ఇక తాను శరీరముతో ఉండాలని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడో అంతకాలము శరీరంతో ఉంటాడంటే అది ఎలా ఉంటుందంటే కురుడి కొబ్బరికాయని ఉంటుంది. పెంకుని పట్టుకున్న కొబ్బరి ఊడిపోతుంది, ఊడిపోయి పెంకు నుంచి విడిపోతుంది. ఇలా 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 అంటే గుడుగుడు 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 చప్పుడు చేస్తుంది లోపల. అంత గట్టిగా పెంకునంటుకున్న కొబ్బరికాయ ఎంత ఎండకి ఎండిపోయి లోపలికి వెళ్ళినటువంటి నీరు ఎవ్వరికీ కనపడకుండా లోపలికి వెళ్ళి ఆ వెళ్ళిన నీరు ఏ కారణానికి ఎవ్వరికీ కనపడకుండానే లోపల నుంచి ఇంకిపోయి ఎవ్వరికీ కనపడకుండానే ఏ కారణానికి పెంకు నుంచి కొబ్బరి విడిపోయి కురిడి అయిపోయి కొబ్బరి కాయ లోపలే పెంకు నుంచి విడివిడి గుడుగుడులాడుతోందో అలా భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమేశ్వరుని అనుగ్రహము చేత జ్ఞానము సంప్రాప్తించినటువంటి జీవుడు సాధకుడు ఇక్కడే ఇప్పుడే తాను మోక్షస్థితిని పొంది ఆత్మగా నిలబడి శరీరాన్ని సాక్షిగా చూస్తూ ప్రారబ్ధాన్ని గడిపేస్తాడు. అప్పుడు ఆయన సాక్షి. ఈ శరీరమును పట్టించుకోడిహ, ఇది పడిపోతుందని తెలుసుకొని ఇది అసత్యం నేను సత్యం అని తెలుసుకుంటాడు. దీనికోసం తాపత్రయం ప్రతిరోజు ఈ శ్రీకారం కోసం తాపత్రయపడతాడు. అన్నం తింటూ పొగలైతే సత్యం త్వత్తేన పరిశించామి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని నీళ్లు సవ్యాపసవ్యములుగా తిప్పడం ఎందుకంటే స్త్రీకి తీసుకెళ్ళమని, ఆ స్థితిని మనసుకి కల్పించమని అడగడానికి. స్త్రీ ఈ పర్వతం మీద ఏం చేస్తుందని అడిగారు. ఈ పర్వతానికి ఎందుకు శ్రీకారం ఉంది అని. ఈ పర్వతం మీద ఒక విశేష లక్షణాన్ని పరమేశ్వరుడు కుమ్మరిస్తాడు ఇక్కడ.
అది మహాత్ములు మాత్రమే పట్టగలరు. అందరికీ ఎలా సాధ్యమవుతుంది? అందరూ పట్టుకోలేరు. కాలేజీలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు లోకంలో. పరమాచార్య స్వామి వారు కట్టినట్టు కట్టగలరా? కంచిలో పరమాచార్య స్వామి వారు ఓ ఇంజనీరింగ్ కాలేజీకి రూపకల్పన చేశారు పై భాగానికి. అందులో ఆయన శ్రీచక్రంలో ఉండేటటువంటి ఆవరణ దేవతలందరినీ తీశారు. తీసి వాళ్ళు ఏ రంగులలో ఉంటారో చూశారు. ఏ రంగులలో ఉంటారో చూసి వాళ్ళ ఆకృతికి సరిపోయేటట్టుగా రంగు అద్దాలు బద్దలు కొట్టించారు. అంటించకుండా పేర్పించి ఆ అమ్మవార్లని పెట్టారు చుట్టూ. అలా పెడితే వాళ్ళ అనుగ్రహం కిందకు పడుతుంటుంది. ఆ కింద పిల్లలు చదువుకోవాలని నిర్ణయం చేశారు. వారు ఒకానొకప్పుడు విద్యార్థులు చదువుకునే గుహలు ఎలా ఉండేవో అటువంటి గుహలు నిర్మాణం చేశారు పైన. ఆ గుహల్లో కూర్చుని విద్యార్థులు చదువుకోవాలి అని ఆయన సంకల్పం. ఆయన పైన మేరువు పెట్టారు. ఆ మేరువు తొక్కుతారు కదా, నీడబడిందని అడిగారు ఆయన్ని. ఆయన ధ్యానం చేసి అన్నారు, ఇక తొక్కలేరు లేండి అన్నారు. ఆయన నోటి మాట మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి, మీరు నడిస్తే మేరు నీడ ముందు నడిచి వెళ్ళిపోతుంది, మీరు తొక్కలేరు దాన్ని, మీ అడుక్కి దొరకదు, అది వెళ్ళిపోతుంది. అది మహానుభావుడి యొక్క రూపకల్పన అంటే. పరమేశ్వరుడు ఇక్కడ శ్రీత్వాన్ని ప్రకాశింపజేశాడు ఈ కొండ యందు. ఏమిటో తెలుసా? శ్రీ మోక్షానందమును కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప ఏది సాధ్యము కాదో. పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎప్పటికో అసలు మనుష్య జన్మకి రావడం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు కూడా పరమేశ్వరానుగ్రహం లేకుండా సంభవములు కావంటారు వివేక చూడామణిలో శంకరులు. మనుష్యునిగా పుట్టిన గురువు దొరకద్దు, గురువాక్య శ్రవణం చెయ్యొద్దు, మనసు మారద్దు, ఆర్ద్రత పొందద్దు, పుణ్యకర్మాచరణం వైపు అడుగెయ్యొద్దు, సత్యాసత్య వస్తువు యందు వివేకము ప్రసరించద్దు. ఇన్ని జరగడం ఒక జన్మలో జరుగుతుందా? మనసు కొన్ని కోట్ల 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 జన్మలుగా పరిగెడుతూనే ఉంది. అది విశృంఖలత్వాన్ని పొందింది. మీరు దేన్నైనా ఆపగలరేమో కానీ మనసుని ఆపలేరు. ఎందుకో తెలుసా? దానికి ఒక గొప్ప శక్తి ఉంది లోకంలో. దానికి యాంత్రీకరణ శక్తి ఉంది. అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. అది దానికి ఉన్న గొప్ప శక్తి. యాంత్రీకరిస్తుంది అని నేను అన్నమాట మీరు పట్టుకున్నారో లేదో. మనసు ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకుని మనసు చూస్తూ ఉండగా కర్మేంద్రియం కదలాలి. దానికి పూజ అని పేరు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు నేను తేలిగ్గా అర్థమైపోవాలంటే 10 వాక్యాలు ఎందుకు ఉదాహరణ చెప్తే అయిపోయాయి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఉద్ధరణితో ఇలా నీళ్ళు పోసేయమని కాదు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే తెల్లని పరమేశ్వరుడు చెయ్యి ఇలా చాపడం మీకు కనపడాలి. ఎర్రటి అమ్మవారి చెయ్యి ఇలా చాపితే మీరు ఇలా నీళ్లు పోస్తే ఆ చేతులలో ఉన్న నీటిని వాళ్ళు లోపలికి పుచ్చుకుంటే లేదా చేతులు కడుక్కుంటే అయిపోయిందా మంత్రం. నిశ్శబ్దంగా ఉంటుంది, కొన్ని ఉపచారం చెప్పదు. ఇప్పుడు తడి చేతులు ఆయన ఇలా చేతులు కడుక్కున్నాడు. ఇలా కడుక్కున్న తర్వాత పంచమీది ఇలా పెట్టి కూర్చుంటారా? తుడుచుకోవాలా? ఆయన చేతి గుడ్డ అట్టుకొస్తాడా మీరు పూజ చేస్తున్నారని? మీరేం చేయాలి భక్తి ఉంటే? నేను పలహారానికి వచ్చాను అనుకోండి మీ ఇంటికి, పలహారం పెట్టి మీరు ఏం చేస్తారు? నేను చేకడుక్కున్నా గవ్వ తువ్వాలు అట్టుకొస్తారు, తుడుచుకోండి. ఎందుకని? ప్రేమ ఉంది కాబట్టి పట్టుకొస్తారు. దానికి ఉపచారం చెప్పాలా? హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఆగుతుంది మంత్రం కాసేపు. వెంటనే తన ఉత్తరీయాన్ని తీసి ఈశ్వర చేయి తుడుచుకోండి అని లేస్తాడు. ఆయన ఇలా ఇలా అంటుంటే ఆ కంకణముల ధ్వని వినపడుతూ ఉంటుంది. అమ్మవారి ఇలా ఇలా అంటే ఆవిడ చేతి కుంకుమ అంటుకుంటుంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని కళ్ళకు అద్దుకుని నెత్తి మీద పెట్టుకుని ఆచమనీయం సమర్పయామి అన్నాడు. ఒక్కసారి ఇస్తావు ఆచమనం? నువ్వు ఎన్ని మాటలు చేస్తున్నావు? 3 మాటలు చెయ్యట్లా? మరి ఈశ్వరుడు 3 మాటలు చెయ్యొద్దు ఆచమనీయం? నీకు అసలు మనసుకి కుదురు లేకపోతే పూజ అన్న పేరుతో నువ్వు తంతు చేస్తుంటే, నువ్వు నటన చేస్తుంటే నీ పూజ తెలిసిపోతుంది. ఎందుకు ఆ దిక్కుమాలిన పూజ? పూజ మనసు పెట్టి చెయ్యాలి. ఉపచారం ఉద్ధరణితో తీసి ఇలా వేస్తే ఈశ్వరుడు చెయ్యి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఆయనకి మళ్ళీ వేస్తే మళ్ళీ పుచ్చుకోవాలా? 3 మాటలు వేశాక చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు వేయాలా? ఆయన చెయ్యి కడుక్కున్నాక ఉత్తరీయం ఇవ్వాలా? ఆయన చెయ్యి తుడుచుకోవాలా? ఎంతసేపు పట్టింది 2 ఉపచారాలకి?
ఏది పూజ? పూజ కాదు, తంతు. కారణం ఏమిటంటే మనసు యొక్క నాటకం, అది యాంత్రీకరణ చేస్తుంది. ఓం నిధనపతయే నమః అన్నాను అనుకోండి, ఈ పువ్వు తీసి పడైవే అంటుంది చేతిని. అది పళ్ళెంలో చెయ్యట్టి ఇలా వేస్తుంది. అంతే. అలా చెప్తుండు, నీకు వచ్చు కదూ, నేర్పాను కదూ, అవి చెప్పేయి, నువ్వు వేసేయి అంటుంది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఈయన శనివారంతో ఇక్కడ ఉపన్యాసాలు అయిపోతాయి, ఆదివారం నాడు బయలుదేరుతాను, సోమవారం సరే మళ్ళీ నెల్లూరు ఎప్పుడు వెళ్ళాలి, రిజర్వేషన్ అయిందా, నాకు టికెట్ తీశారా, అది వస్తుందా, ఇద్దరం కలిసి వెళ్ళాలా, మళ్ళీ నేను ఒక్కడనే వెళ్ళవలసి ఉంటుందా, ఇవన్నీ ఆలోచించడంలో శివాష్టోత్తరం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతూ పళ్ళెంలో ఇవి అయిపోయాయి, ఏం చేయమంటావు, అప్పుడు వస్తుంది. మళ్ళీ వచ్చి అయిపోయాయా, నామాలు అయిపోయాయి కదా, అయితే ఇంకేముంది, చక్కగానే అదిగో ఆగ్రత్తలు వెలిగించు. మళ్ళీ ఆగ్రత్తలు పాపం చేతులు తీసి అగ్నిహోత్రంలో పెడతాయి. అగ్నిహోత్రంలో పెట్టగానే కిందటి ఈసారి ఇలాగే చూసుకోకుండా గబుక్కుని వాష్ బేసిన్లో వేళ్ళు వస్తాయని చూసుకోక శ్రీకాకుళంలో చెయ్యెట్టాను, చేతులు కలిపోయి దీపం వేడి ఇలాగే ఉంటుంది. శ్రీకాకుళం పోతుంది ఎందుకు దానికి, మళ్ళీ అగరత్తు బాగా కాలుతుంటే అప్పుడు చూసి ఆర్పేసి, అది కూడా ఏం ఉపచారం, పొగ చూపించాలంటే ఇలా చూపించి తీసేస్తే చాలు. ఇంత కట్ట వెలిగించి ముక్కు దగ్గర ఇలా ఇలా ఇలా, అది హారత ఎందుకు, ఇలా తిప్పడం ఎందుకు, ఇలా చూపించి తీసేస్తే చాలు, పొగ వెళ్ళదు, చుట్టూ తిప్పడం ఎందుకు, ఇప్పుడు చుట్టూ తిప్పడం అంటే అది పూజ కాదు, అదో తంతు. తినే పూజ అనేది ఒక నటన. వాడు ఏం చేస్తున్నాడు అంటే పూజ అన్న పేరుతో ఒక గంట నటించాడు. నట సార్వభౌముడు, నటి చక్రవర్తి. అబ్బా అసలు వాడు పూజ ఏం చేయలేదు. కారణం ఏమిటంటే వాడి మనసు మీద నియంత్రణ లేదు వాడికి. వాడి మనసు వాడి మాట వినదు, అది విన్నట్టు ఉంటుంది, జారిపోతుంది. నిజంగా వాడి మనసు విన్నది చాలా చాలా తక్కువ. మనసు మాట విన్నదనుకోండి పూజ అయిపోయిందని గుర్తు. నోటితో చెప్పినది, చేతితో చేసినది, మనసులో చూసినది ఒకటైతే పూజ, కానిది నటన. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, అబ్బా నేను ఎవరన్నది చెప్పడం మాని, అసలు నీ మనసు శివుడి దగ్గర పెట్టు. ఎవడికి కావాలి, వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నేను ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారినండి, నేను గృహస్థునండి, నేను వానప్రస్థునండి, నేను సన్యాసినండి, వాట్ ఇఫ్ అన్నారు ఆయన. ఎవడైతే ఎవడకు కావాలి అంటే ఎంత కఠినంగా ఉంటుంది. శంకరాచార్యుల వారికి ఒళ్ళు మండి అదే ప్రయోగం, భవతు భవకింతేన భవతి. నువ్వు ఎవడైతే ఎవడక్కాలరా, నువ్వు బ్రహ్మచారి అయితే అడక్కాలి, గృహస్థ అయితే అడక్కాలి, వానప్రస్థ అయితే అడక్కాలి, సన్యాసి అయితే అడక్కాలి. నీ మనసు పెట్టావా చెప్పు, నీ మనసు పెడితే నీ వెంట శివుడు పరిగెడతాడు. ఉరే వీడిని రక్షించుకోవాలరా నేనంటాడు. అది ధర్మము, భక్తి కలియుట, అది శ్రీ. అక్కడ మనసు నిగ్రహింపబడింది, మనసు వశమైంది. ఇది సాధ్యము కాదు, ఇది చెయ్యలేడు మనిషి. ఎందుచేత అంటే కోట్ల కోట్ల జన్మలుగా దానికి అధికారం ఇచ్చేసాం. అధికారం ఇచ్చేసిన తర్వాత మీరు ఒక్క రోజులో మార్పు చేద్దామన్నారనుకోండి, అది ఆ మార్పుని అంగీకరించదు, అది ఒప్పుకోదు, అది వశపడదు. మీరు చూడండి, కొందరి ఇళ్లల్లో ఏదైనా సరే అడిగి చేస్తారు కొడుకు. కొందరి ఇళ్లల్లో అసలు కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలియదు. తండ్రికి కూడా అడగడానికి ఏం పెత్తనం ఉండదు, వాడు అలా చేసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుంచి నువ్వు అలా ఇచ్చేసావు అధికారం, వాడంతే. ఇప్పుడు వాడిని కొత్తగా ఒరే నువ్వు అలా ఉండకూడదు, నాన్నగారి మాట వినాలి, పక్కింటి ఆయన వాడి మహా ఊరుకోండి, ఇప్పుడు ఎక్కడ వస్తాయి అవన్నీ అంటాడు. ఎక్కడ వింటుందా? ఎప్పుడూ విష్ణు సహస్రం చదవలేదు. కొత్తగా రిటైర్ అయిపోయిన తర్వాత విష్ణు సహస్రం మొదలెడితే బ్రహ్మణ్యో బ్రహ్మగురు బ్రహ్మ 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 వివర్ధన అనేటప్పుడు వదిలే రామా అంటాడంటాడు. ఉతిది అది మాత్రం అంటాడా? అలవాటు లేని పని ఎక్కడి నుంచి చేస్తుంది? మనసు చెయ్యదు, ఒప్పుకోదు. అది దాని శాసకత్వాన్ని అది ఒప్పుకోదు. నేనే ఉండాలి అధికారంలో ఉంటుంది అది. అయినప్పుడు శ్రీశైలమునందు మాత్రమే జరిగే రహస్యం ఏమిటో తెలుసా? యోగతారావళి అని చేశారు శంకరాచార్యులు వారు. అందులో చెప్పారు శ్రీకి అర్థం ఏమిటో. యోగతారావళి అని, యోగము అంటే ఒకటగుట. పతంజలి భాష్యం మీకు నేను ఇందాక మనవి చేశా కదూ. తారావళి 27 నక్షత్రముల యొక్క వరుసలు చెప్తూ వారు మహాపురుషులు, అపరశివావతారులు. అందుకని ఆయన అసలు యోగమునందు రాజయోగం దగ్గర నుంచి అమనస్క యోగం వరకు ఆయన సవికల్ప సమాధి దగ్గర నుంచి నిర్వికల్ప సమాధి అన్నిటినీ సోపానముల కింద మాట్లాడుకుంటూ వచ్చారు.
అన్నీ మాట్లాడి ఇంత సాధన చెయ్యాలి అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తాలి మనుష్యుడిగా. అంత ఎత్తవలసిన అవసరం లేకుండా ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన ప్రదేశం ఒకటి ఉన్నదని పూర్తి చేశారు. చిట్ట చివరి శ్లోకం యోగతారావళి. అందులో ఆయన అన్నారు, సిద్ధిం తదావిధ మనోలయనం సమాధౌ శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాః పరివేష్టయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాన్ అన్నారు ఆయన. అక్కడ చెప్పారు యోగతారావళిలో అంత యోగ విద్య అంతా చెప్పేసి అన్ని సోపానాలు చెప్పి శ్రీశైల పర్వతం గురించి చెప్పారు. అక్కడ చెప్పారు శ్రీకి అర్థమేమిటో. ఆయన అన్నారు, సిద్ధిం తథావిధ మనస్సు లయమైపోవాలి అంటే దేనిని అన్వేషిస్తూ మనసు బయలుదేరిందో అందులో మనసు కరిగిపోవాలి తప్ప. అంటే మీకు నేను మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సముద్రపు యొక్క లోతు కనిపెడతాను అని ఒక ఉప్పు బొమ్మ బయలుదేరింది. ఉప్పు బొమ్మ సముద్రంలో ప్రయాణం చేస్తోంది అడుగు తెలుసుకుంటానని. కొంత దూరం వెళ్ళిన ఉప్పు బొమ్మ ఏమైపోతుంది? నీటి యందు కలిసిపోతుంది. పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటానని ధ్యానమునందు లోపలికి వెళ్ళడం ప్రారంభం చేసినటువంటి మనసు లయమైపోవాలి. ఇప్పటి వరకు తిప్పి 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 బంధనంలో పడేసింది, లొంగలేదు. రోషీరోజితు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజితు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. చెప్పిన మాట వినకుండా పొగరుబోత్తనంతో తిరిగిన మనసు ఒక్క శ్రీశైల పర్వతంలో మాత్రం శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే అన్నారు ఆయన. ఎప్పుడు లభిస్తుందో అన్నారు. అంటే అసలు నేను శ్రీశైలం ఎప్పుడు ఎడతానో, శ్రీశైలం వెళ్ళి అదే పనిగా తిరగడం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరిగినంత కాలం తనకి తాను బరువు, 10 మందికి బరువు. జీవుడి ఉద్ధరణ ఉండదు. తిరిగినవాడు తనకి తాను ఉపకారం చేసుకోలేడు, తిరిగినవాడు లోకోపకారం చెయ్యలేడు. ఒక్క సన్యాసికి మినహాయింపు. తాను లోపల ఈశ్వరుడిగా ఉండి తిరగగలరు పరమాచార్య వంటి మహాపురుషులు. కాబట్టి శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, నేను తిరుగుతున్నాను అనుకోండి, నా బరువు, జీవులు చచ్చిపోతుంటాయి, అలా వెడుతూ ఏదో ఆకులు ఆగుతాను, కొమ్మలాగుతాను, వీళ్ళతో మాట్లాడతాను, అక్కర్లేని మాటలు మాట్లాడతాను, అక్కర్లేని మాటలన్నీ వింటూ ఉంటాను, తింటూ ఉంటాను, పడుకుంటూ ఉంటాను, లేస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, బాధ పెడుతూ ఉంటాను, సుఖపెడుతూ ఉంటాను, రకరకాలు. మిగిలిన జీవులన్నీ కూడా చచ్చిపోతుంటాయి నా వల్ల. అదే నేను నా జన్మ సార్థక్యమన్న మాట ఎప్పుడు? నేను కదలని స్థితిని కలిగిన నాడు నా జన్మకి సార్థక్యం. తనంత తాను కదలకుండా పడిపోయే రోజు వచ్చే లోపల తాను కదలకుండా కూర్చోవడం సాధన చేత రావాలి. అది శ్రీ. అది ఎక్కడ సాధ్యం అవుతుంది? ఇతరముల చోట్ల సాధ్యం కాదు, మనసు కూర్చొనివ్వదు. ఒక్క శ్రీశైలంలో మాత్రం ఆ శైలమునకు శ్రీకారం ఉండడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ మీరు శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే. అందుకు పరమాచార్య స్వామి శ్రీశైలం వస్తే పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చెట్టు కింద ధ్యానం చేయడానికి కారణం అది, గోశాలలో పడుకోవడానికి కారణం అది, ఒక పాకలో ఉండడానికి కారణం అది. ఆయన దీని శ్రీకారం ఏమిటో శంకరాచార్యుల వారి ద్వారా పట్టుకున్నారు. శ్రీశైలంలో మీరు ఏదైనా ఒక గుహలోకి ప్రవేశిస్తే, గుహలోకి అంటే ఏకాంత ప్రదేశమునందు ప్రవేశిస్తే, ఏకాంత ప్రదేశము అన్న మాటకు అర్థం ఏమిటి? ఇతరులు రావడానికి భయపడే ప్రదేశం. ఆత్మగా ఉన్నవాడికి భయం ఏమిటి? ఇందాకే నాతో మాట్లాడుతూ చెప్తున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి స్వామియాదులు గారు, పరమాచార్య స్వామి ఆ పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉండేవారు. ఎందుకు కృష్ణమూర్తి గారు ఒకసారి దర్శనానికి వెళ్ళేటప్పటికీ ఆయన పాడుపడిపోయిన ఓ దేవాలయంలో దర్శనం ఇచ్చారు. పాడుపడిపోయిన గుళ్ళల్లో నిర్మానుష్యమైన చోట, ముళ్ళు పెరిగిపోయిన చోట ఆయన కూర్చుని ఉండేవారు. ఇతరులు రాకుండా తనొక్కరే ఉండి ధ్యానమునందు మునిగిపోతూ ఉండేవారు. అది ఇతర చోట్ల సంభవములు కాదు, శ్రీశైలమునందు సంభవము.
శ్రీశైలంలో చెయ్యవలసినది ఉపకారము అన్న మాట అంటూ ఉంటే ఏమిటో తెలుసా? ధ్యానయోగ్యమైన ప్రదేశములను నిర్మించుట. నేను ప్రొద్దున్నదే చెప్తున్నాను వారితో, అటువంటి పని చెయ్యండి అని చెప్పాను. శ్రీశైలానికి ఆ శక్తి ఉంది. ఎందుకని శ్రీకారం అంటే ఇన్ని కోట్ల జన్మలుగా నువ్వు నిలబెట్టలేకపోయింది, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి కారణమైంది మనసే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనసు ఒక్కటే బంధనమునకు మోక్షమునకు కారణము. ఇక్కడ శ్రీశైలమునందు నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చొని ధ్యానంలోకి ప్రవేశిస్తే ఉత్తరక్షణం సిద్ధిస్తుంది. అది ఈశ్వర కృప. ఇక్కడ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే ఎంత తొందరగా మనోలయం అవుతుందంటేట, ఇక్కడ సిద్ధిం తదావిధ మనో విలయం సమాధౌ. మనసు లయమైపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు, అంటే కదలని స్థితిలోకి వెడతాడు. అలా కూర్చుంటే ఏమవుతుంది? ఇన్నాళ్ళు ఎవరు నమ్మలేదు తన్ని. తిరుగుతుంటే కుక్కలు పారిపోయాయి, తీగలు పారిపోయాయి, పక్షులు పారిపోయాయి, అన్నీ పారిపోయాయి. శ్రీశైలంలో కూర్చుని ధ్యానం చేస్తేట శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. కూర్చుని ధ్యానం చేస్తే మనోలయం అయిపోయి ఇక కదలని స్థితిని పొంది అలా ఉండిపోతే, తాను కదలకపోతే మొట్టమొదట ఏది నమ్ముతుందంటే తీగ నమ్ముతుంది. ఇక వీడు కదలడు, ఇక్కడ వీడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇక వీడు లేవడు అని తీగ నమ్ముతుంది. నమ్మిన తీగ మీరు చూడండి, నేను ఇలాగే కూర్చుని ఓ వారం రోజులు మా ఇంటి వ్యవహారాలన్నీ మాట్లాడి చక్కబెట్టేస్తూ అక్కడే కూర్చుని ఇక్కడ చిక్కుడుపాది ఎట్టాను అనుకోండి, అది ఇలా వచ్చి నా చిటికిని వెళ్ళి చుట్టుకోదు. అది ఇలా వచ్చి ఇలా పక్కకి పోయి ఓ చిన్న పుల్ల మొక్కను చుట్టుకుంటుంది. దానికి తెలుసు పుల్ల మొక్క కదలదు, వీడు కదిలిపోతాడు. ఉత్తినే మనం చుట్టుకుందామేమో చూడడానికి కూర్చున్నాడు, వీడు కదిలిపోతున్నాడు, వీడిని చుట్టుకోకూడదని దానికి తెలుసు. అది నమ్మదు. వీడు కదులుతున్నాడు కాబట్టి వీడికి ప్రయోజనం చేసుకోలేనివాడు, కదలిక లేని స్థితిని పొందలేనివాడు, వీడిని నేను చుట్టుకోనంటుంది. శ్రీశైలంలో కూర్చుని ధ్యానం చేస్తేట తొందరగా మనోలయం అయిపోతే మొట్టమొదట తీగ నమ్ముతుంది. తీగ నమ్మి గాత్రం యదా మమలతా పరివేష్టయంతి. తీగలు వచ్చి చుట్టుకుంటాయిట. చుట్టుకుంటే ఒంటి నిండా పొదలు పట్టేసాయంటారే, అలా ధ్యానమునందు ఉంటాడు. ఇప్పుడు ఈ తీగలన్నీ చుట్టుకున్నాయి అన్న మాటకు అర్థం ఏంటంటే స్థావర ప్రపంచమంతటినీ అసలు విస్మరించేశాడు అని. స్థావర ప్రపంచమంతా ఈయన మీద ఆధారపడిపోయింది. తీగలు చుట్టేసుకుంటాయి, మట్టి పట్టేస్తుంది, చెట్లు మొలిచేస్తాయి కూడా. ఇప్పుడు తీగలు చుట్టుకున్న తర్వాత నమ్ముతుంది జంగమ ప్రపంచం, జంగమ సృష్టి అంటారు. పక్షి నమ్ముతుంది, వీడి ఇంకా కదలడం, వీడి సమాధిలో ఉన్నాడని. కర్ణేయదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. పక్షులు పుల్ల మొక్కలు ఏరి తెచ్చి చెవుల్లో పెడతాయిట. ఎంత నిద్రపోతున్న వాడి చెవులో పుల్ల పెట్టినా చటుక్కుని లేస్తాడు. శ్రీశైలంలో ధ్యానం చేసిన వాడు ఎటువంటి సమాధిలోకి ఎడతాడంటే ఆ చెవులో పుల్లలు పెట్టి గూళ్ళు కట్టి పక్షులు అందులో కాపరం పెడతాయిట. పక్షి కాపరం పెడితే ఊరికే ఉంటుందా? గుడ్లు ఎడుతుంది, పొదుగుతుంది, కిచకిచ కిచకిచ కిచకిచలాడుతుంది. తెల్లవారేటప్పుడు కడుపులు, రాత్రి అయ్యేటప్పుడు కడుపులు, పడుకుంటుంది. ఏ పామో కదిలినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అల్లరి, ఆ పిల్లల అల్లరి, ఇంత అల్లరి చెవుల్లో ఉంటుంది, కానీ ఏది వినపడదు. మనస్సు లయమైపోయింది, ఆత్మలో సమాధి ఎందు ఉంటాడు. అంటే మోక్షానందమే శ్రీ. నేను మీకు మొట్టమొదట మనవి చేశాను కదా, ఆ మోక్షానందాన్ని కొన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే తప్ప లొంగని మనసు శ్రీశైలమునందు లొంగిపోతుంది. అది ఈ శైలమునందు పరమేశ్వరుడు వెదజల్లేటటువంటి శ్రీ. అదే ఇచ్చినవాడు మీ అబ్బాయికి పెళ్ళి, మీ అమ్మాయికి పెళ్ళి, మీ అబ్బాయికి కొడుకుని మీకు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇవ్వడు? ఇది ఇచ్చిన వాడికి అది పెద్ద లెక్క. ఆయన ఏమంటే గోశాల పెట్టుకుంటామంటే ఏమిటి, 4-5 గోవులు ఏమిటి, ఓ 1000 గోవులతో కట్టుకోండి అని ₹1 కోటి ఇచ్చాడు.